శ్రీశైలం ఆలయ అర్చకుడు అమర్నాథ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డ్యూటీకి ఆయన వెళ్తుండగా వర్క్ షాప్ వద్ద అటాక్ జరిగింది. అమర్నాథ్ గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారు. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఉప ప్రధాన అర్చకుడే దాడి చేయించాడని అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. మీకు వాళ్ళకి విభేదాలు ఉన్నాయా మొన్న ఫస్ట్ నుంచి? ఓకే, మీరు డ్యూటీ టైంకి వెళ్తున్నారా? ఆ టైంకి మీరు పర్మనెంట్ ఎంప్లాయీ స్వామి? ఎందుకు జరిగింది స్వామి ఈ గొడవ? మనం చూస్తున్నాం, ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తి తన సహజ అంటే తనతో పాటు ఉన్నటువంటి అర్చకులే మాకున్నటువంటి చిన్న చిన్న గొడవల కారణంగా ఈ దాడి చేయించారు అనేది అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. ప్రశాంత్ శర్మ, అసలు ఏం జరిగింది, ఏంటి, దీని మీద పోలీసులు ఏం చెప్తున్నారు? ఆశ, కొంతకాలంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక వివాదాలు మనకు చూస్తూనే ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఈ అర్చకులపై దాడి కూడా మనం చూడొచ్చు. నేను రోజున విధుల కోసం వెళ్తున్నటువంటి ఒక అర్చకుని పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్లతో దాడి చేయడం కూడా ఒక ఆందోళన కలిగించే అంశం. మొత్తం పొట్ట మీద, అతని తల భాగం పైన ఈ బ్లేడ్ తో గాయాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గాయపడినటువంటి అర్చకుని స్థానిక సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేయించారు. అయితే ప్రాణాపాయం పెద్దగా గాయపడలేదు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. అయితే అదేనా బ్లేడ్ దాడిలో విపరీతమైన గాయాలు అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని కూడా మిగతా అర్చకుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఈ వ్యవహారం వెనుక ఏదైతే గాయపడినటువంటి అర్చకుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగినట్లు తెలుస్తుంది మనకు. శ్రీశైలం ఆలయం ఉప ప్రధాన అర్చకులు మఠం శివశంకర స్వామిపై తనకు అనుమానం ఉన్నట్టు కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఎవరూ ఈ ఆరోపణలు అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఎక్కడ కూడా ఈ దీనిపైన అక్కడ అధికారికంగా కూడా ఆలయ అధికారులు కూడా దీని మీద స్పందించినట్టు మనకు కనిపిస్తుంది. మొత్తానికి శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రంలో ముఖ్యంగా దేవస్థాన సిబ్బందిపై ఇలాంటి దాడి జరగడం తర్వాత కొంచెం కలకలం రేపుతుంది. భక్తుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆలయ భద్రతా వ్యవస్థ కావచ్చు, సిబ్బంది రక్షణ వ్యవస్థ ఏమైందంటూ కూడా ఒక ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. ప్రశాంత్ శర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మీకు వాళ్ళకి విభేదాలు ఉన్నాయా మొన్న ఫస్ట్ నుంచి? ఓకే, మీరు డ్యూటీ టైంకి వెళ్తున్నారా? ఆ టైంకి మీరు పర్మనెంట్ ఎంప్లాయీ స్వామి? ఎందుకు జరిగింది స్వామి ఈ గొడవ? విషయంలో అతను